అందరికీ హాయ్ అండి. ఈరోజైతే పూర్ణం దొండలు చేసిన. వీటిని ఎట్లా చేసుకుంటారంటే ముందుగా కుక్కర్లో శనగపప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. అది ఉడికేంత వరకు గోధుమ పిండిని కలుపుకొని పూరి పిండిలాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. పిండిని కూడా పప్పు ఉడకగానే అది ఉడికిందో లేదో చూసుకొని దాంట్లో నీళ్ళు ఏమైనా ఉంటే వాటిని పక్కకు పెట్టేసుకొని పప్పుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పప్పుని మన బెల్లం ఉంటుంది కదా, బెల్లంలో కలిపేసుకొని బెల్లంని కరగబెట్టి అందులో కలిపేసుకోవాలి. తర్వాత టేస్ట్ కోసం దాంట్లో కొబ్బరి తురుము, ఇలాచి పౌడర్ వేసుకున్నా కూడా బాగుంటుంది. మిగిలిన ఇక పిండి నానుతుంది కాబట్టి ఆ పిండిని పూరిలాగా చేసుకొని ఇట్లా దోండాలు చేసేది ఉంటుంది. దాంట్లో ఆ పూరిని వేసుకొని ఆ స్టఫ్ ఉంటుంది కదా పప్పుతో బెల్లంలో కలిపేసింది, అది ముద్దలాగా చేసుకొని అలా పెట్టుకొని ఒత్తేసుకుంటే అయిపోతుంది దోండం. ఇది ఈ అధిక మాసంలో ఈ తెలంగాణ నిజామాబాద్ సైడ్ వాళ్ళు దోండు నెల అని దోండాలు చేసి పెడతారు ఆడబిడ్డలకి. మా పాపకు కూడా పెట్టిన వీడియో ఉంది, వెళ్ళి చూడండి. నచ్చితే లైక్ చేయండి, వీడియో ఎట్లా ఉందో కామెంట్ కూడా చేయండి. ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. దోండాలు ఎట్లున్నాయో కూడా చెప్పండి. ఇంకో వీడియోలో రవ్వతో చేసిన దోండాలు ఉన్నాయి. ఇవి పూర్ణంతో చేసినవి పూర్ణం దోండాలు. ఇట్లా అన్ని దోండాలని చేసుకొని పక్కకు పెట్టుకొని వాటన్నింటినీ డీప్ ఫ్రై చేసుకోవాలా. ఆయిల్ వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. వీటిని డైరెక్ట్గా తిన్నా కూడా మంచిగా ఉంటుంది. పాలల్లో వేసుకొని కానీ లేకపోతే మ్యాంగో జ్యూస్ ఉంటుంది కదా, మ్యాంగో జ్యూస్ వేసుకొని అలా కలుపుకొని తిన్నా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి.